హలో! ఈ సెషన్‌కు స్వాగతం. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఫంక్షనల్ సిస్టమ్ సృష్టించడంలో సర్క్యూట్ డిజైన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక సర్క్యూట్ స్కీమాటిక్ తయారు చేయబడి, ధృవీకరించబడిన తర్వాత తదుపరి దశ దానిని ఒక లేఅవుట్ డయాగ్రామ్‌గా మార్చడం. ఈ పరివర్తన సంభావిత డిజైన్‌ను ప్రాక్టికల్ అమలుతో కలుపుతుంది. లక్ష్యాలు. ఈ సెషన్ చివరికి మీరీ కిందివి చేస్తారు. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒక సింగిల్ స్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ నిర్మించడం మరియు సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒక తయారు చేయబడిన సర్క్యూట్ను లేఅవుట్ డయాగ్రామ్గా నిర్మించడం. పీసీబీ లేఅవుట్ యొక్క పరామితులు. పీసీబీకి అనేక పరామితులున్నాయి. అవి మిల్స్, ట్రేసెస్, ట్రేస్ విడ్త్, యాన్యులర్ రింగ్, మినిమం రింగ్ విడ్త్, మినిమం క్లియరెన్స్, రౌటింగ్ లేయర్స్ మరియు రౌటింగ్ టోపాలజీ. మిల్స్ పీసీబీ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ కొరకు దాన్ని విశ్వసనీయంగా ఉత్పత్తి చేయడానికి మీ పీసీబీ కొరకు మీ డిజైన్ చేసే ప్రతి ఫీచర్ లేదా వివరం సైజులో కనీసం 6 మిల్స్ లేదా 0.006 ఇంచెస్ ఉండాలి. కేటాయించబడిన మిల్స్ కంటే తక్కువగా సైజును తగ్గించే ప్రయత్నం చేస్తే అది అంతిమ పీసీబీలో తప్పులు లేదా వ్యత్యాసాలకు దారితీయవచ్చు. ట్రేసెస్ అనేవి పీసీబీపై వివిధ కాంపోనెంట్స్ను అనుసంధానించే మరియు వాటి మధ్య కమ్యూనికేషన్ మరియు సహకారాన్ని సానుకూలపరిచే కండక్టివ్ పాత్వేస్, ఒక హౌస్లో వైరింగ్ మాదిరిగా. ట్రేసెస్ విడ్త్ ఒక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుపై ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ను లింక్ చేసే కండక్టివ్ ఛానల్స్ యొక్క మందాన్ని ట్రేస్ విడ్త్ అంటారు. ఒక వెడల్పైన ట్రేస్ మెరుగైన సిగ్నల్ ఇంటిగ్రిటీ కొరకు తగిన రెసిస్టెన్స్ను అందిస్తుంది మరియు ఎక్కువగా వేడి కాకుండా అధిక కరెంట్స్ను క్యారీ చేయగలదు. తయారీ సామర్థ్యాలు మరియు చోటు ఆంక్షలను పరిగణించేటప్పుడు ఎలక్ట్రికల్ ఆవశ్యకతలను సంతృప్తిపరచే ఒక ఆధారపడదగిన సర్క్యూట్ సృష్టించుటకు సరైన ట్రేస్ విడ్త్ ఎంచుకోవడం అవసరం. యాన్యులర్ రింగ్ ఇది ఒక ట్రేస్ లేదా ప్లేస్ వంటి అతి దగ్గరలో ఉన్న కాపర్ ఫీచర్ మరియు ప్లేటెడ్ త్రూ హోల్ లేదా ప్యాడ్ యొక్క అంచుల మధ్య ఉండే ఒక యాన్యులర్ స్పేస్. సోల్డర్ జాయింట్ క్వాలిటీని గరిష్టంగా పెంచుటకు మరియు సోల్డరింగ్ పొరపాట్లు జరగకుండా చూసేందుకు డిజైనర్స్ యాన్యులర్ రింగ్స్ యొక్క డైమెన్షన్స్ను సెట్ చేస్తారు. మినిమం రింగ్ విడ్త్ ప్లేటెడ్ త్రూ హోల్ లేదా ప్యాడ్ చుట్టూ అనుమతించబడే అతి చిన్న యాన్యులర్ రింగ్ విడ్త్ను పీసీబీ డిజైన్లో మినిమం రింగ్ అని అంటారు. ఇది సోల్డర్ బాండ్ మరియు ఎలక్ట్రికల్ కనెక్టివిటీ యొక్క విశ్వసనీయతకు హామీ ఇస్తుంది, కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. మినిమం క్లియరెన్స్ ఇది ఎలక్ట్రికల్ షార్ట్స్ నివారించి మరియు సిగ్నల్ ఇంటిగ్రిటీ మరియు విశ్వసనీయతను నిర్ధారించే కీలకమైన రెండు కండక్టివ్ ఎలిమెంట్స్ మధ్య అనుమతించబడే అతి చిన్న దూరాన్ని సూచిస్తుంది. రౌటింగ్ లేయర్ ఇవి కాంపోనెంట్స్ మధ్య ట్రేసెస్ను రూట్ చేయడానికి ఉపయోగించబడే కండక్టివ్ లేయర్స్. బహుళ పొరలు మరింత సంక్లిష్టమైన సర్క్యూట్స్ను అనుమతిస్తాయి, తద్వారా సిగ్నల్ ఇంటర్ఫెరెన్స్ తగ్గిస్తాయి మరియు మెరుగైన రౌటింగ్ ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయి. రౌటింగ్ టోపాలజీ దీనర్థం పీసీబీపై ట్రేసెస్ ఏర్పాటు చేయడం మరియు కనెక్ట్ చేయడం. సాధారణ టోపాలజీలలో ఉన్నవి పాయింట్ టు పాయింట్, స్టార్ట్ మరియు బస్ రౌటింగ్. ప్రతి ఒక్కటి సిగ్నల్ ఇంటిగ్రిటీ రూపంలో ప్రయోజనాలు కలిగుంటుంది. తర్వాత మనం సింగిల్ స్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ నిర్మాణాన్ని చూద్దాం. దీనికోసం మీకీ కింది సాధనాలు మరియు ఉపకరణాలు అవసరం. పర్సనల్ కంప్యూటర్ మరియు పర్సనల్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం సింగిల్ స్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ నిర్మిద్దాం. ఇందులో ఉన్న దశలు: దశ 1 సింగిల్ స్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ నిర్మించండి. దశ 2 సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి సర్క్యూట్ను రన్ చేయండి. దశ 3 తయారు చేసిన సర్క్యూట్ను లేఅవుట్ డయాగ్రామ్లోకి మార్చండి. పీసీలో ప్రీ ఇన్స్టాల్ అయిన సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసే ముందు అన్ని లైబ్రరీస్ యొక్క యాక్సెసింగ్ కొరకు అడ్మినిస్ట్రేటర్గా రన్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ను నిర్మించుటకు న్యూ ప్రాజెక్ట్పై క్లిక్ చేయండి. ప్రాజెక్ట్కు ఒక పేరివ్వండి. ఇక్కడ ఇది సింగిల్ స్టేజ్ యాంప్లిఫైయర్గా సేవ్ చేయబడింది. కొనసాగుటకు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్రియేట్ అ స్కీమాటిక్ను సెలెక్ట్ చేయండి మరియు డిఫాల్ట్ మోడ్తో కొనసాగండి. కొనసాగుటకు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అన్ని లేఅవుట్స్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఫినిష్ పై క్లిక్ చేయండి.
స్కీమాటిక్ క్యాప్చర్పై అన్ని కాంపోనెంట్స్ ఉంచడానికి సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం మనకు ఈ కింది కాంపోనెంట్స్ అవసరం. ట్రాన్సిస్టర్ BC547 అని టైప్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. కెపాసిటర్ అని టైప్ చేయండి మరియు ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఇదే కాంపోనెంట్ను ఉంచుటకు మౌస్పై రైట్ క్లిక్ చేయండి. మరొక 2 కెపాసిటర్స్ ఉంచండి. రెసిస్టర్ అని టైప్ చేయండి మరియు RES40 సెలెక్ట్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఇదే కాంపోనెంట్ను ఉంచుటకు మౌస్పై రైట్ క్లిక్ చేయండి. మరొక 4 రెసిస్టర్స్ ఉంచండి. కామన్ గ్రౌండ్, సిగ్నల్ జనరేటర్ మరియు ఆసిలోస్కోప్. అన్ని కాంపోనెంట్స్ను సెలెక్ట్ చేసిన తర్వాత వాటిని సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం ఉంచండి. ఆసిలోస్కోప్ మరియు సిగ్నల్ జనరేటర్ రెండిటినీ సెలెక్ట్ చేయడానికి వర్చువల్ ఇన్స్ట్రుమెంట్ మోడ్కు వెళ్ళండి. ఇప్పుడు కామన్ గ్రౌండ్ సెలెక్ట్ చేయుటకు టెర్మినల్స్ మోడ్పై క్లిక్ చేయండి. సర్క్యూట్ ప్రకారం కాంపోనెంట్స్ను వైర్ చేయండి. ఇప్పుడు మనం ప్రతి కాంపోనెంట్కు వాల్యూస్ను అసైన్ చేయగలం. ఇప్పుడు తగిన విధంగా రెసిస్టర్ మరియు కెపాసిటర్స్కు వాల్యూస్ను అసైన్ చేయండి. కాంపోనెంట్స్పై రైట్ క్లిక్ చేయండి మరియు ఎడిట్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేయండి మరియు తదనుగుణంగా వాల్యూను మార్చండి. షార్ట్కట్ కొరకు Ctrl+E ఉపయోగించండి. ఈ కింది విధంగా ప్రతి ఒక్క కాంపోనెంట్కు వాల్యూస్ను ఫిక్స్ చేయండి. R1 100 కిలో ఓమ్స్. ఓకే క్లిక్ చేయండి. R2 100 కిలో ఓమ్స్. ఓకే క్లిక్ చేయండి. R3 10 కిలో ఓమ్స్. ఓకే క్లిక్ చేయండి. R4 10 కిలో ఓమ్స్. ఓకే క్లిక్ చేయండి. R5 1 కిలో ఓమ్స్. ఓకే క్లిక్ చేయండి. కెపాసిటర్ C1 10 మైక్రోఫారడ్. ఓకే క్లిక్ చేయండి. C2 10 మైక్రోఫారడ్. ఓకే క్లిక్ చేయండి. C3 10 నానోఫారడ్. ఓకే క్లిక్ చేయండి. రెసిస్టర్కు DC వోల్టేజ్ ఇవ్వడానికి జనరేటర్ మోడ్కు మారండి. దానికి 12 వోల్ట్ DC సప్లైని అందించండి. ఇప్పుడు దాన్ని లేఅవుట్ డయాగ్రామ్కు మార్చడానికి సర్క్యూట్ సిద్ధంగా ఉంది. ఓకే క్లిక్ చేయండి. తయారు చేయబడిన సర్క్యూట్ను లేఅవుట్ డయాగ్రామ్లోకి మార్చడం. ఇప్పుడు సర్క్యూట్ యొక్క కన్వర్జన్ కొరకు PCB లేఅవుట్కు నావిగేట్ అవ్వండి. రైట్ క్లిక్ చేయండి మరియు PCB లేఅవుట్ పేరుతో ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. 2D గ్రాఫిక్స్ బాక్స్ మోడ్ గీయడానికి బోర్డ్ ఎడ్జ్పై క్లిక్ చేయండి. తయారు చేయబడిన సర్క్యూట్ను లేఅవుట్ డయాగ్రామ్లోకి మారుద్దాం. కొనసాగుటకు ఓకే క్లిక్ చేయండి. టూల్స్పై క్లిక్ చేయండి. సర్క్యూట్ యొక్క కాంపోనెంట్ సెలెక్ట్ చేయుటకు ఆటోప్లేసర్ సెలెక్ట్ చేయండి. అన్ని కాంపోనెంట్స్ను సెలెక్ట్ చేయండి. ప్లేస్మెంట్ గ్రిడ్ మరియు ఎడ్జ్ సరిహద్దును తగిన విధంగా అడ్జస్ట్ చేయండి. కొనసాగడానికి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత అన్ని కాంపోనెంట్స్ లేఅవుట్పై ఉంచబడతాయి. ఇవ్వబడిన సర్క్యూట్ ప్రకారం అన్ని కాంపోనెంట్స్ను అడ్జస్ట్ చేయండి. అన్ని కాంపోనెంట్స్ను ఏర్పాటు చేసిన తర్వాత డిజైన్ రూల్ మేనేజర్పై క్లిక్ చేయండి మరియు నెట్ క్లాసెస్కు నావిగేట్ చేయండి. వయా టైప్ను త్రూ హోల్గా సెలెక్ట్ చేయండి
పైన కుడి వైపుకు నావిగేట్ చేయండి మరియు ఆటో రూటర్ సెలెక్ట్ చేయండి. బిగిన్ రూటింగ్ పై క్లిక్ చేయండి. కొనసాగుటకు ఓకే పై క్లిక్ చేయండి. ఇప్పుడు నిర్మించబడిన సర్క్యూట్ యొక్క లేఅవుట్ డయాగ్రామ్ను మనం చూడగలం. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చాం. ఈ సెషన్లో మనం ఈ క్రింది అంశాలను నేర్చుకున్నాం. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒక సింగిల్ స్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ నిర్మించడం, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒక తయారు చేయబడిన సర్క్యూట్ను లేఅవుట్ డయాగ్రామ్గా నిర్మించడం. వీక్షించినందుకు ధన్యవాదాలు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దాం.